నమస్తే, నేను రాధిక. మార్నింగ్ టు ఈవినింగ్ బిజీ లైఫ్. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎన్నో జరుగుతుంటాయి. విలేజ్ నుంచి వరల్డ్, పాలిటిక్స్ నుంచి బిజినెస్, మూవీస్ నుంచి స్పోర్ట్స్ దాకా ఇలా ఎన్నో విషయాలను మీ ముందుంచే టాప్ న్యూస్ కి స్వాగతం. సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ ముగిసింది. 5 రోజుల టూర్లో మొత్తం 6 కేంద్ర పెద్దలను కలిశారు సీఎం. కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, జవదేకర్, జేపీ నడ్డా, అరుణ్ జైట్లీ, వీరేందర్ సింగ్, వెంకయ్య నాయుడుతో పాటు సీఎంల సమావేశంలో పాల్గొన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. అయితే ఈ నెల 15న మరోసారి హస్తినకు వెళ్లనున్నారు కేసీఆర్. ఉమాభారత్తో స్పెషల్ గా మీట్ అవనున్నారు. కాబట్టి స్మార్ట్ సిటీస్ కానీ, అర్బన్ హౌసింగ్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, అట్లనే స్వచ్ఛ భారత్ సంబంధించిన అనేక కార్యక్రమాలు అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కింద జరుగుతూ ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్ నగరం తదితర అర్బన్ విషయాల గురించి మంత్రి గారితో నేను చర్చించడం జరిగింది. వారు చాలా సానుకూలంగా స్పందించారు. అవకాశం ఉన్నంత మేరకు పూర్తి స్థాయిలో సహకారం ఉంటుంది శాఖ ద్వారా అని చెప్పారు. ప్రతిపాదనలు కూడా పంపించమని అడిగారు. నేను రాష్ట్ర ప్రజానీకం తరఫున నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పొన్నాలను పరామర్శించారు విపక్ష నేతలు. ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు. టీడీపీ నేతలు ఎర్రబెల్లి, కృష్ణయ్య, మరోవైపు కాంగ్రెస్ నేతలు డిఎస్, శంకర్రావు, జానారెడ్డి పొన్నాలను పరామర్శించారు. అటు తమిళనాడు గవర్నర్ రోసయ్య కూడా ఫోన్ చేసి పొన్నాల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య డిశ్చార్జ్ అయ్యారు. 3 రోజుల క్రితం గాంధీ భవన్ నుంచి రాజ్ భవన్ కు కాంగ్రెస్ చేసిన పాదయాత్రలో గాయపడ్డారు పొన్నాల. పోలీసులు అరెస్ట్ చేసే క్రమంలో పొన్నాల భుజానికి గాయమైంది. దీంతో చికిత్స కోసం నిమ్స్ లో చేర్పించారు. 2 రోజుల పాటు చికిత్స తీసుకున్న పొన్నాల ఇవాళ సాయంత్రం నిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. పాదయాత్రకు అనుమతి ఇవ్వకపోవడంతో పాటు పోలీసులు వ్యవహరించిన తీరుపై కాంగ్రెస్ నేతలు హెచ్ఆర్సీని ఆశ్రయించారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే పాదయాత్రకు అనుమతి ఇవ్వలేదని ఆరోపించారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదన్నారు. శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న వారిపై దాడి చేయడమేంటని ప్రశ్నించారు. అటు పాదయాత్ర ఘటనపై రిపోర్ట్ ఇవ్వాలని ప్రభుత్వ సీఎస్ తో పాటు డీజీపీని ఆదేశించింది హెచ్ఆర్సీ. ఈరోజు పోలీసు వాళ్ళు మరి పింక్ చొక్కాలు వేసుకునే విధంగా ప్రవర్తిస్తున్నారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఎక్కడ కనబడ్డా అక్కడ వాళ్ళ మీద అరాచకం సృష్టిస్తున్నారు. తెలంగాణలో ఉన్నటువంటి 10 జిల్లాల్లో, హైదరాబాద్ లో ప్రజాప్రతినిధులను చూడకుండా ఏదన్నా చిన్న ఇష్యూ మీద కూడా పోయి ఏదన్నా ప్రజాప్రతినిధి మాట్లాడితే నువ్వెందుకు వచ్చావు అని వాళ్ళ మీద కేసు పెట్టేటువంటి పరిస్థితి ఈరోజు పోలీసులో ఉంది. పాదయాత్ర కార్యక్రమం మొన్నగా పీస్ఫుల్ గా తీసుకెళ్తా ఉంటే వాళ్ళు పోలీసు ప్రవర్తించినటువంటి తీరుని ఖండిస్తూ మేము పరిశ్రమల భవన్లో మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష నిర్వహించారు. నూతన పారిశ్రామిక విధానం టీఎస్ఐ పాస్ పై చర్చించేందుకు అన్ని జిల్లాల పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్స్, అసిస్టెంట్ డైరెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ లో ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కొత్త పరిశ్రమల ఏర్పాటుకు నూతన పారిశ్రామిక విధానం ఎంతో ఉపయోగపడుతుందన్నారు మంత్రి. రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతారన్నారు. భారతదేశ చరిత్రలో మిషన్ కాకతీయ కార్యక్రమం చాలా గొప్పదన్నారు మంత్రి హరీష్ రావు. ఇందులో ప్రజలతో పాటు అధికారులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా సిద్దిపేటలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. టీఎన్జీఓలు ఏర్పాటు చేసిన సభలో హరీష్ పాల్గొన్నారు. తెలంగాణను ఆత్మహత్యలు, కరువు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు హరీష్. తెలంగాణ ఉద్యమం విజయవంతమైందంటే ఉద్యోగుల భాగస్వామ్యం ఉంది కనుకనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, ఉద్యమం విజయవంతం. ఇవాళ మిషన్ కాకతీయ విజయవంతం కావాలంటే మీ భాగస్వామ్యం ఉంటేనే అది విజయవంతం అవుతుంది. నాకు నమ్మకం ఉంది. ఉత్త భాగస్వామ్యమే కాదు, మేము శ్రమదానం చేస్తాం, సెలవు దినాల్లో పనిచేస్తాం, ఒక చెరువును దత్తత తీసుకుంటామని చెప్పి ఇవాళ ఉద్యోగులందరూ కూడా ముందుకు రావడం అనేటువంటిది నిజంగా చాలా సంతోషమైనటువంటి. మరి ఆ నీళ్లే చెరువుల పునరుద్ధరణ. ఆ నీళ్లు మన రైతాంగానికి
మిషన్ కాకతీయ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న విద్యార్థి నేతలకు సీఎం మంచి అవకాశం కల్పించారన్నారు పార్లమెంటరీ సెక్రటరీ గాదారి కిషోర్. వైద్య ఆరోగ్య శాఖ పార్లమెంటరీ సెక్రటరీగా సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. తనకు అవకాశం కల్పించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యమంలో పాల్గొన్నందుకు మంచి గుర్తింపు లభించిందన్నారు. చేపట్టినటువంటి ఏ పదవులైనా సరే కేవలం కేసీఆర్ గారి పుణ్యము, నా తుంగతుర్తి నియోజకవర్గాల ప్రజల భిక్ష అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, నా మీద విశ్వాసంతో నమ్మకంతో 14 సంవత్సరాలు వెనకాడుకు వేయకుండా చిత్తశుద్ధితో కేసీఆర్ గారి వెనకాల ఉండి నిజాయితీగా ఉద్యమం కోసం పనిచేసినటువంటి బిడ్డని, ఎవరైతే ఉద్యమం కోసం పనిచేసి ప్రత్యక్షంగా రోడ్ల మీదకి వచ్చి కొట్టాడిరో వారికే సమస్యల పట్ల అవగాహన ఉంటున్నటువంటి ఒక నమ్మకంతో అన్ని వర్గాల ప్రజలకు అవకాశం ఇచ్చినటువంటి ఒక మహోన్నత నేత గౌరవ కేసీఆర్ గారు. ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చుకు సంబంధించి హైదరాబాద్ హైకోర్టు విచారణ చేపట్టింది. నామినేషన్ల సమయంలో ఖర్చుకు సంబంధించి దాఖలు చేసే అఫిడవిట్లపై ఈసీని ప్రశ్నించింది. అఫిడవిట్లు ఎందుకు దాఖలు చేయలేదని కేంద్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాలను క్వశ్చన్ చేసింది. ఎలక్షన్ సమయంలో ఎంత నగదును సీజ్ చేశారని ప్రశ్నించింది ధర్మాసనం. విజయోత్సవాలకు ఎంత ఖర్చు చేస్తున్నారని ఆరా తీసింది. కౌంటర్ దాఖలు చేసేందుకు ఎలక్షన్ కమిషన్తో పాటు కేంద్రానికి వారం రోజుల గడువు ఇచ్చింది కోర్టు. ఖమ్మం జిల్లా భద్రాచలంలో ఐటీడీఏ ఆఫీసును ముట్టడించారు ముంపు మండలాల ఉద్యోగులు. ఆంధ్రాలో ఉద్యోగాలు చేయమని తెగేసి చెప్తున్నారు. తమకు రావాల్సిన బెనిఫిట్స్ ను ఆంధ్ర అధికారులు మాయం చేశారని ఆరోపించింది ముంపు మండలాల ఉపాధ్యాయ ఫోరం. దీనిపై అవసరమైతే కోర్టుకు వెళ్తామన్నారు. విధులు బహిష్కరించి నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు ఎంప్లాయీస్. ఇంత దూరం కష్టపడి వచ్చి గొంతు చించుకునే నినాదాలు ఇచ్చిన తర్వాత అధికార కేంద్రం కరీంనగర్ జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కళ్యాణకట్టలో స్వామివారికి తలనీలాలు సమర్పించారు. ధర్మగుండంలో పవిత్ర స్నానాలు చేశారు. కోడె మొక్కులను చెల్లించుకున్నారు. భక్తజనం పోటెత్తడంతో క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. వీఐపీల తాకిడి ఎక్కువగా ఉండడంతో సాధారణ భక్తులు ఇబ్బందులు పడ్డారు. నిజామాబాద్ ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దాదాపు అమలు చేశామన్నారు ఎంపీ కవిత. ఎన్నికల్లో హామీ ఇచ్చినవే కాకుండా చెప్పనివి కూడా చేశామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ వస్తుందన్నారు. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు కవిత. 14 విషయాల్లో ప్రధానంగా హామీ ఇవ్వడం జరిగింది. ఆ 14 విషయాల్లో కంప్లీట్గా దాదాపు 80%లో మనకు 80% విషయాలలో ముందడుగున్నది. కొన్ని విషయాలు 100% సాధించడం, కొన్ని 50% దాకా వచ్చినాయి. కానీ ప్రతి ఒక్క అంశం మీద మాత్రం నిరంతరం మెటిక్యులస్గా పనిచేస్తూ ఉన్నాం. అయితే మేము మాట ఇచ్చిన ఇవైతే మాట ఇయ్యని ఎన్నో చేసినాం. చెప్పినవి కొన్ని అయినా చేసినవి ఇంకా చాలా ఉన్నాయి. ఈ గత 8 నెలల్లో దాదాపు ఒక 200 పథకాలు కేసీఆర్ గారు మనకు ప్రకటించడం జరిగింది. పట్టుదలతోని తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి చేపట్టడం జరిగింది. సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. రాజయ్యను అవమానకరంగా బర్తరఫ్ చేశారని ఆరోపించారు. ఈ నెల 16న వరంగల్ జిల్లా స్టేషన్ గన్పూర్ నుంచి ప్రారంభించనున్న మాదిగల దండోరా యాత్రను విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్ర మంత్రివర్గంలో మాలా మాదిగలకు ప్రాతినిధ్యం లేనందుకు నిరసనగా ఖమ్మంలో ఎంఆర్పీఎస్ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో మందకృష్ణ పాల్గొన్నారు. పత్రికల్లో వచ్చిన ఆరోపణల్ని అడ్డం పెట్టుకొని దళితుడైన డాక్టర్ రాజయ్యను బర్తరఫ్ చేయడాన్ని ఎంఆర్పీఎస్ తీవ్రంగా ఖండిస్తున్నది. ఇది ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయం కాదని, రాజకీయ వ్యవస్థలో ఒక రాజు తీసుకున్నట్టు నిర్ణయం ఉన్నదనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. అంతేకాకుండా 50% మహిళలకు సంబంధించిన ఒక్కరికి మంత్రివర్గంలో స్థానం లేదు. ఈ విధంగా దళిత వ్యతిరేక, మహిళా వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న కేసీఆర్ని దళితులు, మహిళలు క్షమించారనే విషయం.
మహబూబ్నగర్ జిల్లా కలెక్టరేట్ దగ్గర దంపతులు ఆత్మహత్యకు ప్రయత్నించారు. వనపర్తి మండలం శ్రీనివాసపురం గ్రామానికి చెందిన శ్రీనివాస్, శ్రీలక్ష్మిలకు ప్రభుత్వం 2011లో 100 గజాల ఇంటి స్థలం ఇచ్చింది. 100 గజాల్లో బేస్మెంట్ వేసి గుడిసె కట్టుకున్నారు. ప్రస్తుతం స్థానికంగా ఉండే కొందరు వ్యక్తులు తమపై దౌర్జన్యం చేస్తున్నారని, స్థలం ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారని అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా ఎవరూ పట్టించుకోకపోవడంతో కలెక్టరేట్ ఆవరణలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. రంగారెడ్డి జిల్లా కీసర మండలంలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఎమ్మెల్యే. రాబోయే 2 నెలల్లో మేడ్చల్ నియోజకవర్గంలో మంచినీటి సమస్య లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నో ఆశలతో టీఆర్ఎస్ సర్కార్ను ఎన్నుకున్నారని, ఆ ఆశలను బొమ్ము చేయొద్దని ప్రభుత్వానికి సూచించారు సామాజికవేత్త ప్రొఫెసర్ హరగోపాల్. కోల్బెల్ట్ వాలంటరీ డిపెండెంట్ల ఫోరం ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. 1997 నుంచి 2001 వరకు ఉద్యోగాలు కోల్పోయిన వారికి తిరిగి ఉద్యోగాలు కల్పించాలనే డిమాండ్ న్యాయమైందన్నారు. డిపెండెంట్ వారసత్వ హక్కు కొనసాగించాలని కోరారు హరగోపాల్. అవసరాలను దృష్టిలో పెట్టుకొని బొగ్గు గనులు కొత్తగా అభివృద్ధి చేయాలి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని 81 అగ్రిమెంట్ను దృష్టిలో పెట్టుకొని 97లో చేసిన వాగ్దానాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ చారిత్రక నేపథ్యంలో మాకు అవకాశాలు కల్పించండి. మేమందరము శ్రేణిగా సుశిక్షితమైనాము, మాకు క్వాలిఫికేషన్ ఉంది, అర్హత ఉంది, మాకు వయసు కొంత అయిపోయింది, ఎందుకంటే ఎదురు చూడలో కొంత వయసు అయింది కాబట్టి దాన్ని రిలాక్స్ చేసి రేపు రాబోయే అవకాశాల్లో మొదటి ప్రాధాన్యత మాకు కల్పించి ఇంకా కావాల్సిన తర్వాత కార్మికులను తీసుకొని, కానీ ఇంతకాలంగా ఎదురు చూస్తున్నా మాకు అన్యాయం జరిగింది కాబట్టి అన్యాయం దృష్టిలో పెట్టుకొని మనకు అవకాశాలు ఇవ్వని అడగడం చాలా సమర్థం. ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలని టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు ధర్నాకు దిగారు. వీలైనంత తొందరలో ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. డప్పు చాటింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఖాళీగా ఉన్న పోస్టులను త్వరగా భర్తీ చేయకపోతే రాబోయే రోజుల్లో ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నా చేస్తున్న టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిజామాబాద్ లో నిర్వహించిన బాడీ బిల్డింగ్ పోటీలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ పోటీల్లో వివిధ జిమ్లకు చెందిన 28 మంది బాడీ బిల్డర్స్ పాల్గొన్నారు. 3 కేటగిరీల్లో పోటీలు జరిగాయి. ఇందులో అశ్వతుల్లా ఖాన్ మిస్టర్ నిజామాబాద్ గా సెలెక్ట్ అయ్యారు. ఈ పోటీలకు జిల్లా జేసీ రవీందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నేషనల్ ఉషు గేమ్స్ గ్రాండ్ గా ప్రారంభమయ్యాయి. కేరళలోని త్రివేంద్రంలో జరుగుతున్న ఈ క్రీడల్లో తెలంగాణ క్రీడాకారులు మొదటిసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో ఎప్పుడూ నేషనల్ గేమ్స్ కు క్వాలిఫై అవ్వని హైదరాబాద్ ప్లేయర్స్ తెలంగాణ రాష్ట్రం నుంచి మొదటిసారి క్వాలిఫై అవ్వడం గర్వంగా ఉందంటున్నారు. తమకు అంతగా ప్రోత్సాహం లేకున్నా ఉషులో రాణించడం హ్యాపీగా ఉందంటున్నారు. ఉషులో మంచిగా నేషనల్స్ కూడా ఆడాం, 5 నేషనల్స్ ఆడాం. ఇందులో అవకాశం కొరకు మేము చాలా హార్డ్ వర్క్ చేసాం. ఈ నేషనల్ గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. మాకు మెడల్ తేవడానికి కూడా మంచి అవకాశం ఉంది. ఇప్పుడు తెలంగాణ ఫామ్ అయిన తర్వాత ఇది ఫస్ట్ టైం నేషనల్ గేమ్స్ జరుగుతుంది. ఊషు కూడా తెలంగాణ క్వాలిఫై అవ్వడం ఫస్ట్ టైం. ఇప్పుడు నేను పార్టిసిపేట్ చేస్తున్న గేమ్ ఈవెంట్ చాన్చుయాన్. దాంట్లో టాప్ 8 క్వాలిఫైయర్స్, టాప్ 8 స్టేట్స్ వస్తారు. దాంట్లో తెలంగాణ కూడా ఉంది. అండ్ ఐఎమ్ రియలీ హోపింగ్ దట్ ఐ గివ్ మై బెస్ట్ అండ్ గెట్ సంథింగ్.
నక్సల్ చేరువేతకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. దేశంలోని నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలపై ప్రత్యేకంగా ఫోకస్ చేయబోతోంది. నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల డీజీపీలతో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మీట్ అయ్యారు. ఢిల్లీలోని నార్త్ బ్లాక్ లో జరిగిన మీటింగ్ లో నక్సల్స్ కార్యకలాపాలపై ఫుల్ గా డిస్కస్ చేశారు. నక్సల్ సమస్యను సామాజిక, ఆర్థిక కోణంలో చూడటంతో పాటు శాంతి భద్రతల సమస్యగా కూడా గుర్తించింది కేంద్రం. ఇవాళ ఇక్కడ ఎల్డబ్ల్యూఈ ఎఫెక్టెడ్ ఏరియాస్ గురించి గృహమంత్రి గారు ఆధ్వర్యంలో ఒక మీటింగ్ జరిగింది. దీంట్లో ఆ ఏరియాని ఎట్లా టెకల్ చేయాలి, ఎట్లా డెవలప్మెంట్ దీంట్లో చేయాలి అవన్నీ డిస్కస్ చేయడం జరిగింది. వేరే మంత్రులు తర్వాత వేరే విభాగం వాళ్ళు కూడా ఇక్కడ వచ్చినారు. అది మొత్తం డిస్కషన్ తర్వాత బీహార్ రాజకీయం ముదిరింది. సీఎం జితిన్ రామ్ మాంఝీని జేడీయూ బహిష్కరించింది. పార్టీ నేతగా మాజీ సీఎం నితీష్ కుమార్ ను ఎన్నుకుంది. ఈ పంచాయతీ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి దగ్గరికి చేరింది. తమకు బలం ఉందంటూ ఓటింగ్ ఏర్పాటు చేయాలంటూ గవర్నర్ ను కోరారు సీఎం మాంఝీ. అంతకుముందు జేడీయూ చీఫ్ శరద్ యాదవ్, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తో కలిసి గవర్నర్ ను కలిశారు నితీష్. తమకే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలంటూ గవర్నర్ ను రిక్వెస్ట్ చేశారు మాంఝీ. మాంఝీ పాలిటిక్స్ వెనుక బీజేపీ ఉందంటూ నితీష్ ఆరోపించారు. महोदय ने 1:30 बजे का समय दिया, हम सब लोग मिले और उनको पूरी स्थिति बता दी. जनता दल यू विधानमंडल दल ने नया नेता चुन लिया, इसलिए उसको सरकार बनाने का मौका मिलना चाहिए. सारा काम बीजेपी के इशारे पर हुआ और जब जनता दल यू को ये समझ में आ गया, वो भारतीय जनता पार्टी से मिलकर जनता दल यू को और इनके सहयोगी और साथी दलों को नुकसान पहुंचाने के लिए तभी जनता दल यू ने निर्णय लिया. ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ కు సంబంధించి 2 సెగ్మెంట్లలో రీపోలింగ్ జరిగింది. ఈవీఎంలు మొరాయించడంతో ఢిల్లీ కంటోన్మెంట్, రోహ్తక్ నియోజకవర్గాల్లోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఇవాళ రీపోలింగ్ నిర్వహించారు. రీపోలింగ్ సందర్భంగా 2 సెగ్మెంట్లలోనూ హాలిడే డిక్లేర్ చేసింది సర్కార్. మరికొన్ని గంటల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తీర్పు రాబోతోంది. దీంతో ఈవీఎంలున్న స్ట్రాంగ్ రూమ్లకు సెక్యూరిటీ టైట్ చేశారు ఎన్నికల సిబ్బంది. వచ్చేపోయే వెహికల్స్ ను పూర్తిగా తనిఖీ చేస్తున్నారు. ఎటు చూసినా పోలీసులే కనిపిస్తున్నారు. ఆప్ ఇప్పటికే ట్యాంపరింగ్ ఆరోపణలు చేసింది. దీనికి తోడు కౌంటింగ్ పూర్తయ్యే వరకు స్ట్రాంగ్ రూమ్లకు కాపలా కాయాలంటూ కేజ్రీ వాలంటీర్లకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో భద్రతను మరింత పెంచారు. ఫైజాబాద్ లో సంబరాలు చేసుకున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ముందంజలో ఉన్నట్టు ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పడంతో ఫుల్ జోష్ లో ఉన్నారు ఆప్ కార్యకర్తలు. స్వీట్లు పంచుకున్నారు. కేజ్రీవాల్ లీడర్షిప్ కు సపోర్ట్ గా నినాదాలు చేశారు. ఎన్నికల్లో ఓడినా గెలిచినా ఢిల్లీని విడిచిపెట్టేది లేదన్నారు కిరణ్ బేడి. ఎలక్షన్ రిజల్ట్స్ తో సంబంధం లేకుండా ఢిల్లీ ప్రజలకు సర్వీస్ చేస్తానని క్లారిటీ ఇచ్చారు. 15 ఏళ్లుగా అధికారం చెలాయించిన సర్కార్లు ఢిల్లీ అభివృద్ధిని పట్టించుకోలేదని మండిపడ్డారు. కేవలం ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కే పరిమితమయ్యాయని ఫైర్ అయ్యారు. ఢిల్లీ రూపురేఖలు టోటల్ గా మార్చాలన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోతే అందుకు బాధ్యత తనదే అన్నారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ అజయ్ మోకెన్. కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీకి ఎన్నికల ఫలితాలతో ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. తానే దగ్గరుండి పార్టీ ప్రచారాన్ని నడిపించానన్నారు. ఓడినా గెలిచినా తనదే పూర్తి బాధ్యత అని తెగేసి చెప్పారు మోకెన్. బీజేపీ ఫైర్ బ్రాండ్ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ మరో కాంట్రవర్సీకి తెరతీశారు. ఛాన్స్ దొరికితే ప్రతి మసీదులోనూ గౌరీ, గణేష్ విగ్రహాలు పెడతానన్నారు. వారణాసి విరాట్ హిందూ సమ్మేళనంలో యోగి ఆదిత్యనాథ్ చేసిన ఈ కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. హిందువుల పుణ్యక్షేత్రమైన కాశీకి ఎవరైనా రావచ్చు, అయితే మక్కా, మదీనాల్లో మాత్రం ముస్లింలకే ఎంట్రీ ఉందన్నారు. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు యోగి ఆదిత్యనాథ్. ఈసారి మన్ కీ బాత్ లో యూత్ ను టార్గెట్ చేయబోతున్నారు ప్రధాని మోడీ. రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే కుర్రకారుతో తన ఫీలింగ్స్ షేర్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. వాళ్లకు అవసరమైన సలహాలు ఇవ్వబోతున్నారు. మన్ కీ బాత్ సబ్జెక్ట్ పై ట్వీట్ చేశారు మోడీ. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మరో కాంట్రవర్సీకి తెరతీశారు. పార్లమెంట్ పై దాడి చేసిన అఫ్జల్ గురును ఉరితీయడాన్ని తప్పుపట్టారు. అఫ్జల్ గురు ఇన్సిడెంట్ ను హ్యాండిల్ చేయాల్సిన తీరు అది కాదన్నారు. శశి థరూర్ కామెంట్ తో పార్టీకి నష్టం జరుగుతుందని భయపడుతున్నారు కాంగ్రెస్ లీడర్స్. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎంతో ప్రెస్టీజియస్ గా చేపట్టిన థీమ్ పార్క్ కు భూమి పూజ చేశారు. ఈ భూమి పూజలో శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేతో పాటు ఆ పార్టీ సీనియర్ లీడర్ వినోద్ తావ్డే పార్టిసిపేట్ చేశారు. థీమ్ పార్క్ లో భాగంగా 35 గార్డెన్లను ఏర్పాటు చేస్తారు. ఆగస్టు చివరికి థీమ్ పార్క్ పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసర్లు.
రోహ్తక్ గ్యాంగ్ రేప్ దర్యాప్తు స్పీడ్ అందుకుంది. హర్యానా డీజీపీ సింఘాల్ రోహ్తక్ లోని క్రైమ్ స్పాట్ కు వెళ్లారు. లోకల్ పోలీసులతో మాట్లాడారు. దర్యాప్తు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. మతి స్థిమితం లేని ఓ 25 ఏళ్ల నేపాలీ అమ్మాయిని లేటెస్ట్ గా రోహ్తక్ జిల్లా బహు అక్బర్పూర్ లో గ్యాంగ్ రేప్ చేశారు. సింగపూర్ ప్రెసిడెంట్ టోనీ టాన్ కెంగ్యామ్ ఇవాళ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలుసుకున్నారు. ఈ సందర్భంగా సాయుధ దళాల గార్డ్ ఆఫ్ ఆనర్ ను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా పార్టిసిపేట్ చేశారు. 4 రోజుల టూర్ కోసం నిన్ననే న్యూఢిల్లీ చేరుకున్న కెంగ్యామ్ ఈ నెల 11న సింగపూర్ బయలుదేరతారు. బాల్ ఠాక్రే మనవడు రాహుల్ ఠాక్రే మ్యారేజ్ ముంబైలో గ్రాండ్ గా జరిగింది. చైల్డ్హుడ్ ఫ్రెండ్ అదితి మెడలో వరమాల వేశాడు రాహుల్ ఠాక్రే. ఈ మ్యారేజ్ కి ఠాక్రే ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు సినిమా, రాజకీయ రంగాల సెలబ్రిటీలు పెద్ద సంఖ్యలో అటెండ్ అయ్యారు. గాల్లో ఎగురుతున్న ఆర్మీ ఎయిర్ బెలూన్ ను హడావిడిగా గుజరాత్ లో కిందకు దించేశారు. పైలట్లు, కో పైలట్లు సహా మొత్తం 10 మంది ఈ హాట్ ఎయిర్ బెలూన్ లో ఉదయం 8 గంటలకు గాల్లోకి బయలుదేరారు. 5000 అడుగుల ఎత్తున బెలూన్ వెళ్తుండగా టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. దీంతో రాజ్కోట్ లో బెలూన్ ను అప్పటికప్పుడు కిందకి దించేశారు. పెద్ద ప్రమాదం తప్పినందుకు ఊపిరి పీల్చుకున్నారు ఆర్మీ అధికారులు.